హలో అండి. వెల్కమ్ టు లతా గ్రీన్ గార్డెన్. ఇంకా నేను గజ్వేల్‌కి మ్యారేజ్‌కెళ్ళేటప్పుడు లైవ్ పెట్టాను కదా! ఇంక అందరూ అడుగుతున్నారు ఎక్కడికి వెళ్లారని. గజ్వేల్‌లో మా పెద్దత్తమ్మ కూతురు ఉంటుంది. ఇంకా అక్కడ వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ అనమాట. అమ్మాయి వాళ్ళు కూడా గజ్వేలే. రిసెప్షన్ మాత్రం హైదరాబాద్‌లో చేశారు. మ్యారేజ్ గజ్వేల్‌లోనే చేశారు. కానీ నాకైతే ఈ మ్యారేజ్ కొంచెం వెరైటీగా అనిపించింది. ఇప్పుడు ఒక్కొక్క ఫంక్షన్ వాళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తున్నారు కదా! వీళ్ళైతే ఇది భరతనాట్యం గెటప్ వేసుకున్నారండి. ఒక 6 మెంబర్స్. వాళ్ళు ఇట్లా ముందు నాట్యం చేస్తుంటే అమ్మాయిని, అబ్బాయిని తీసుకొస్తున్నారు. ఇది స్టార్టింగ్ కాదు. ఆల్రెడీ మేము వెళ్ళే వరకు మ్యారేజ్ అంతా అయిపోయింది. మార్నింగ్ 9కే ఉందన్నమాట మ్యారేజ్. మ్యారేజ్ అంతా అయిపోయాక అరుంధతిని చూపిస్తారు కదండీ! అరుంధతి నక్షత్రం అలా బయటికి తీసుకెళ్లారు అమ్మాయిని, అబ్బాయిని. వాళ్ళు మళ్ళీ బయటి నుంచి ఫంక్షన్ హాల్‌కి వచ్చేటప్పుడు అలా డ్యాన్స్ చేశారనమాట. చాలా బావుంది. వాళ్ళు ముందు డ్యాన్స్ చేస్తూ ఉంటే పైన కొంతమంది అలా తీసుకొనొస్తున్నారు. ఇంకా వాళ్ళు అలా చాలాసేపు డ్యాన్స్ చేయించారు. ఇంకా పెళ్ళికొడుకు, పెళ్ళికూతురుతో కూడా డ్యాన్స్ చేయించారు. వాళ్ళతో పాటు ఇంకా వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఇంకా కొంతమంది రిలేటివ్స్ ఉంటారు కదా! వాళ్ళందరితో ఒక 1 అవర్ అలా డ్యాన్స్ చేయించారు. ఇది చాలా బావుంది. ఇంకా అలా డ్యాన్స్ చేస్తూ స్టేజ్ ఎక్కాక ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. స్టేజ్ ఎక్కిన తర్వాత ఇంకా వాళ్ళు ఫుల్ బిజీ అయిపోయారండి. అయితే మా పెద్దత్తమ్మ కూతురు కౌన్సిలర్ అనమాట గజ్వేల్‌లో. ఒక 4 ఇయర్స్ నుంచి తను కౌన్సిలర్‌గా ఉంది. ఇంకా వాళ్ళ హస్బెండ్ అంతా రాజకీయంగా చాలా పలుకుబడి ఉంది. గజ్వేల్‌లో ఆల్మోస్ట్ ఇంకా అందరూ వాళ్ళకి తెలుసు. ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారు. రాజకీయంగాను ఇంకా వేరే వాళ్ళ రిలేటివ్స్ అందరూ చాలా మంది వస్తున్నారు. ఇంకా మేము అప్పుడే ఫోటో దిగితే లాభం లేదు, చాలా లైన్ ఉందనుకొని ఇంకా లంచ్‌కి వెళ్ళిపోయాము. లంచ్ తినేసి వచ్చాక కూడా ఫోటో సెక్షన్ జరుగుతూనే ఉంది. చాలామంది అలాగే ఉన్నారు. ఇంకా లాభం లేదనుకొని లైన్‌లో ఉన్నాము. లైన్‌లోనే 1 అవర్ ఉన్నాము. అబ్బా అనిపించింది. తిరుపతిలో కూడా ఇంతసేపు నిల్చోలేదబ్బా అనిపించింది. ఇంకా ఫోటో సెక్షన్ అంతా అయ్యాక కిందికొచ్చాక ఇక్కడ దాండియా చేయిస్తున్నారు. ఇంకా ప్రతిసారి పెళ్ళిలో ఈ దాండియా మాత్రం కామన్ కదా! ఫస్ట్ ఒక అమ్మాయి చేయించింది కాసేపు. తర్వాత ఒకతను కొరియోగ్రఫీ చేశాడు. నాకైతే చాలా ఇష్టము. కొంచెం స్టమక్ పెయిన్ ఉండే నాకు. అయినా కూడా కాసేపు చేశాను. ఒక 15 మినిట్స్ దాండియా. దాండియా చేయించారు. ఒక్కొక్క సాంగ్‌కి ఒక్కొక్క విధంగా వాళ్ళు చెప్తుంటే మనం చేయాలి. అలా కాసేపు చేసి ఇంకా కూర్చున్నాము. ఆ రోజు సండే, అందులోనూ మహిళా దినోత్సవం అండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవము. సమాజంలో మన అస్తిత్వాన్ని, స్వాభిమానాన్ని నిలబెట్టుకునేందుకు ధైర్యం కావాలి. మనతో పాటు మన వారిని అభివృద్ధి పథాన్ని నిలపాలంటే త్యాగశీలత చూపాలి. ఈ 2 ఉన్నప్పుడు ఆదర్శమూర్తులవుతాము. కుంతి, సుమిత్రలు త్యాగానికి, సీత, ద్రౌపదులు ధైర్యానికి నిలువెత్తు సాక్షులుగా నిలిచారు కదా! వారు మనకి మార్గదర్శులుగా నిలుస్తారు. సహనానికి మారుపేరు సీత. భూమి పుత్రిక అయిన ఆమె నేలతల్లి సహనాన్ని, దృఢత్వాన్ని పుణికిపుచ్చుకుంది. ఆత్మీయులతో ఆహ్లాదంగా గడిపే అవకాశం ఉన్నప్పటికీ భర్త వెంట అరణ్యాలకు బయలుదేరిన ధీర వనిత. రావణలంకలో అశోకవనంలో గడిపిన కాలం సీత మనోనిబ్బరానికి నిలువుటద్దం. చుట్టూ భయానక రాక్షస్త్రీలు బెదిరిస్తున్నా, రావణుడు ప్రలోభ పెడుతున్నా తనదైన వ్యక్తిత్వాన్ని, రాముడిపై విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. లోకం దృష్టితో తన శీలాన్ని శంకించిన భర్త కళ్ళ ముందు అగ్నిలో దూకి భూమొగ్గలా లేచిన అగ్ని పునీత సీత. రెండోసారి అడవుల పాలైన సీత గర్భవతి, పైగా ఒంటరి. అయినప్పటికీ స్థితప్రజ్ఞతతో తనను తాను దృఢమైన తల్లిగా మలుచుకుంది. లవకుశుల్ని శస్త్రవిద్యల్లో తీర్చిదిద్ది భవిష్యత్తులో రాజపాలనకు వారిని సంసిద్ధుల్ని చేసింది. కర్తవ్యం ముగిసిన మరుక్షణం తన జీవితానికి తానే సరిహద్దు నిర్ణయించుకుంది. రాజీపడని స్థిరత్వంతో తల్లి భూదేవిలో ఐక్యమైంది సీత. త్యాగానికి ప్రతిరూపం కుంతి. సముద్ర గాంభీర్యం, వైశాల్యం, వైవిధ్యం, వైరుధ్యం అన్నీ కలగలిపితే కుంతి జీవితం. అడుగడుగునా పరీక్షలు, త్యాగాలే. ఆమె సేవాగుణానికి మెచ్చి దుర్వాసుడిచ్చిన వరం శాపంగా పరిణమించింది. బాల్య చాపల్యంతో ఆ మంత్రాన్ని పరీక్షించడం వల్ల కన్యగానే కర్ణుడికి జన్మనిచ్చింది. అవివాహిత మాతృత్వాన్ని అంగీకరించని సమాజంలో తనను కన్నవాళ్ళకి మానసికంగా, తాను కన్నవాడికి భౌతికంగా దూరమైంది. కవచ కుండలాలతో జన్మించిన బిడ్డను సైతం రాబోయే అవమానాలకు భయపడి కాలోపాలు చేసింది. ఈ ఘటన కుంతిలో వైరాగ్య భావనకు పునాది వేసింది. ఆమె జీవితాన్ని నిరంతరం దహించే రహస్యవేదనగా మిగిలిపోయింది. యుక్త వయసులో భర్త మరణం, పడగనీడ లాంటి ధృతరాష్ట్రుని పంచలో జీవనం, క్లిష్ట పరిస్థితుల్లోనూ ధర్మాన్ని వీడని వ్యక్తులుగా బిడ్డల్ని తీర్చిదిద్దడం, రాయబార సమయంలో రాజధర్మాన్ని మరిచిన బిడ్డలకు కర్తవ్య బోధ ఆమె ఔన్నత్యానికి మచ్చుతునకలు. సవతి బిడ్డల్ని కూడా సొంత
పిల్లల్లా తీర్చిదిద్దగలదని మాదిరి విశ్వసించడం కుంతి సమదృష్టికి నిదర్శనం. చక్రవర్తులైన బిడ్డల సన్నిధిలో రాజమాత హోదాలో హాయిగా కాలం గడపాల్సిన సమయంలో తమను బాధించిన వారికి సేవకురాలైన కుంతి త్యాగానికి పరాకాష్ట. చిన్న సమస్యలకే బెదిరి అవాంఛిత ఘటనలకు పాల్పడేవారు కష్టాల కొనుమిలో నిగ్గుతేలిన కుంతిదేవిని ఆదర్శంగా తీసుకోవాలి. సత్యగుణ సమేత సుమిత్ర. పట్టమహిషి కౌసల్య రాజమాత కైకేల నీడలో మరుగున పడిపోయిన పాత్ర సుమిత్ర. అంతర్గతంగా రామాయణ కథాగమనాన్ని ముందుకు నడిపిన త్యాగశీలి ఆమె. దశరథుని భార్యగా, లక్ష్మణ శత్రుఘ్నుల తల్లిగా ఆమె నిస్వార్థ ప్రవృత్తి ఆ వంశాన్ని ఆదర్శంగా నిలబెట్టింది. అర్హుడైన తన కొడుకు రాజు కాలేదని తల్లడిన తల్లి కౌసల్య, అర్హత లేని తన పుత్రుని రాజును చేయాలని అల్లకల్లోలం చేసిన తల్లి కైకేయి. వారి మధ్య తన ఇద్దరు బిడ్డల్ని, ఒకరిని భగవత్ సేవకు మరొకరిని భాగవత సేవకు అంకితం చేసిన త్యాగశీలి సుమిత్ర. అరణ్యవాసంలో రాముడికి రక్షణ కవచంగా తన బిడ్డను నిలబెట్టింది. రాముణ్ణి తండ్రిగా, సీతను తల్లిగా, అరణ్యాన్ని అయోధ్యగా భావించమని, ఏమరపాటు కూడదని పుత్రుడికి కర్తవ్య బోధ చేసింది. రాముడు వనవాసానికి వెళ్ళగా ముత్యశయ్యపై దశరథుడు, దుఃఖంలో కౌసల్య, పశ్చాత్తాపంలో కైకేయి, ఆవేదనలో భరతుడు ఉన్న స్థితిలో అన్ని సహించి క్షమయా దరిత్రి అని నిరూపించింది సుమిత్ర. స్వాభిమానానికి చిరునామా ద్రౌపది. జీవితమంతా పోరాటాలతోనే ఉన్న ధర్మాన్ని, స్వాభిమానాన్ని విడనాడని ధీర ద్రౌపది. రాజకుటుంబంలో పుట్టి జగదేక వీరులైన 5 భర్తలు ఉండి కూడా ఘోర అవమానాల్ని పొందింది. బంధుమిత్రుల ముందు వస్త్రం లాగిన వాడొకడు, అన్న వరసై ఉండి అపహరించిన వాడొకడు, భర్తల ఎదుటే కాళ్ళతో తన్నిన వాడొకడు, ఆదమర్చి నిద్రిస్తున్న 5 బిడ్డల ఆయువు తీసినవాడు మరొకడు. ఇలా తన చుట్టూ ఉన్నవారు రాబందుల్లో ప్రవర్తించినా కూడా ఎవరి ముందు మోకరిల్లలేదు. తప్పు అనిపించినప్పుడు కట్టుకున్న భర్తల్ని కూడా నిలదీసి తన వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకున్న ఉత్తమురాలు ద్రౌపది. దైవాన్ని విశ్వసిస్తూనే మానవ ప్రయత్నానికి పెద్దపీట వేసింది. శాంతి మహోన్నతమైనప్పటికీ పరాక్రమాన్ని ప్రదర్శించాల్సిన చోట శాంతంగా ఉండటం క్షత్రియ ధర్మం కాదని భర్తలకు హితవు పలికిన రాజబిడ్డ ద్రౌపది. అన్యాయం ఎదురైనప్పుడు మౌనంగా రోధించడం కాదు, ఎదిరించి పోరాడాలనే సందేశాన్ని అందించిందామె. ఈ స్త్రీమూర్తుల జీవితాన్ని పరిశీలించినప్పుడు త్యాగానికి, ధైర్యానికి ఉన్న స్థానం ఏమిటో అర్థమవుతుంది. సెల్ఫీ తీసుకున్నాను. తిను మా మరిది కూతురండి, తిను మా పెద్దత్తమ్మ కోడలు, ఇంకా తిను మా చిన్నాడపడుచు కూతురు. ఈ చిన్న పాప వీళ్ళ కూతురు అనమాట. తనకి 2 కూతుర్లు. చిన్నది భవ్యశ్రీ, చాలా క్యూట్గా ఉంటుంది, బాగా మాట్లాడుతుంది. తనేండి మా చిన్నాడపడుచు. ఆ పక్కన మా తోడి కోడలు. తర్వాత మా పెళ్ళి కొడుకు వాళ్ళ మదర్ అన్నమాట. వీళ్ళ అబ్బాయిదే మ్యారేజ్, వీళ్ళ పెద్ద అబ్బాయిది. ఇంకా అందరితో సెల్ఫీ తీసుకున్నాను గుర్తుగా ఉండడానికి. తిను మన సబ్స్క్రైబర్ అండి, అక్కడ కలిశారు. తిను మా వదిన. ఇంకా పెళ్ళి కొడుకు వాళ్ళ తమ్ముడు తిను డాక్టర్ కోర్స్ చేస్తున్నాడు. చాలా బాగా మాట్లాడతాడు, అసలు మాట్లాడుతూనే ఉంటాడు. ఇంకా పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు తీయకపోతే ఎలా, జస్ట్ అలా తీసాను. వాళ్ళు అసలు ఖాళీగా లేరు. ఇంకా లంచ్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్ తిని వాళ్ళకి బాయ్ చెప్పి వచ్చేసాము. సండే మ్యారేజ్ అయితే, ట్యూస్డే రిసెప్షన్ అనమాట. రిసెప్షన్ మాత్రం హైదరాబాద్లో పెట్టారు వాళ్ళు. ఇంకా గజ్వేల్లో చాలా మెంబర్స్ ఉంటారు కదా, కౌన్సిలర్ కదా, సో కొంచెం దగ్గర వాళ్ళను, మెయిన్ మెంబర్స్ని పిలిచి ఇక్కడ రిసెప్షన్ చేశారు. ఒక ఫంక్షన్ హాల్ మాట్లాడి. చాలా బాగుందండి ఫంక్షన్ హాల్. అది పేరు మర్చిపోయాను. చాలా పెద్దగా ఉంది. షామీర్పేట దగ్గర ఎంత పెద్దగా ఉందో అసలు. అక్కడ ఇత్తడి ప్లేట్లు పెట్టారు. ఈ ప్లేట్లు ఫైబర్ పెట్టారు, ఇత్తడివి. నేను మెయిన్ ఇత్తడి ప్లేట్స్, బ్రాస్ ప్లేట్స్ కొన్నారంట కొత్తవి. ఎంత బాగున్నాయో. నాకు ఇతర ప్లేట్స్ చాలా ఇష్టం కదా, అందులో పెట్టుకొని తిన్నాను. అందుకే జస్ట్ అలా వీడియో క్లిప్ తీశాను. అన్ని వెరైటీస్ పెట్టారు. చికెన్, మటన్, ఫిష్, వేటికి అది బిర్యానీ, ఇంకా ఫ్రైస్ అన్నీ చాలా పెట్టారు. మనము ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అబ్బా ఎన్ని వెరైటీస్ పెట్టారు, ఇన్ని తినాలి, అన్ని తినాలి అనుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళాక ఏమీ తినలేము. అది కూడా నైట్ టైం కాబట్టి ఎక్కువ తినలేకపోయినాము. అయితే మేము వెళ్ళేసరికి లేట్ అయింది. సో ఫస్ట్ ఇంకా డిన్నర్కి వెళ్ళిపోయి తినేసి అప్పుడు ఇంకా స్టేజ్ ఎక్కి ఫోటో దిగాము. ఇది వెనక సైడ్ అన్నమాట, ఇది ఫ్రంట్ సైడ్. అంతా జస్ట్ అలా వీడియో తీసుకున్నాను. చాలా బాగుందండి. నాకు ఫంక్షన్ హాల్ అయితే చాలా నచ్చింది. ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీలు మాత్రం కంపల్సరీ కదా. అందరితో మంచిగా ఫొటోస్ దిగేసాము. వీడియో మొత్తం చూసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మ్యారేజ్లో కానీ, రిసెప్షన్లో కానీ నేను కట్టుకున్న సారీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ మాకు బూస్టప్లో పనిచేస్తుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఉంటాను మరి. బాయ్ బాయ్.